Hi guys, welcome back to my channel. Welcome back to one more video. సో ఈ వీడియో వచ్చేసి ఇట్స్ అన్ అగైన్ ట్రావెల్ బ్లాగ్ అనమాట. వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలోనే మేము ఇంకొక ట్రావెల్ చేస్తున్నాము. మళ్ళీ నేను ఇంకా మా డాడీని అది ఎక్కడికి అంటే తిరుపతికి. సో తిరుమల వెళ్తున్నాము మేము. సో అది ఇది కూడా అన్ప్లాన్డ్ ట్రిప్పే అనమాట. ఇప్పుడే పొద్దున్న అనుకొని ఇప్పుడు రాత్రి ఇదేంటి తత్కాల్ కూడా లేకపోతే బస్ బుక్ చేసుకున్నాము. సో ఇప్పుడు వెళ్ళాలి. లెట్స్ గో. అండ్ దిస్ ఇస్ మై అవుట్ఫిట్, నైట్ డ్రెస్. మేమైతే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిపోయాము. మేము యాక్చువల్గా 11 o'clockకి బుక్ చేసుకున్నాము బస్సు. బట్ అది డిలే అయ్యి 12కి స్టార్ట్ అయింది. సో మేము నెక్స్ట్ డే మార్నింగ్ తిరుపతిలో ఒక 11:30కి ఉండే ఆఫ్టర్నూన్. సో మాకు బస్సు ఆపిన ఆపోజిటే ఈ పంజాబీ ధాబా అని ఉండే. సో అక్కడే మేమైతే లంచ్ కూడా ఫినిష్ చేసేసాము. ఆ తర్వాత మేమైతే ఇప్పుడు డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోతుండే. అండ్ ఇక్కడ నుంచి కొండ వ్యూ అయితే సూపర్ ఉండే. నేను చాలా షార్ట్సే తీసుకున్నాను. సో నాకు చాలా నచ్చింది ఈ బ్రిడ్జ్ వ్యూ అండ్ ఆల్. సో మేమైతే డైరెక్ట్గా ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోతున్నాము. మేము తీసుకున్న హోటల్ వచ్చేసి ట్రీబో హోటల్ అనమాట. ఇది అయితే మాకు దగ్గరలో ఉండే. నేనైతే ఒక చిన్న రూమ్తో చేద్దాం అనుకుంటున్నాను. సో మా రూమ్ నుంచి ఇది లైక్ కామన్ బాల్కనీ అనమాట. ఇలా పెద్ద బాల్కనీ. సో మాకు ఇక్కడ కొండ వ్యూ కూడా ఉంది, మౌంటైన్ వ్యూ. సూపర్ ఉంది. లైక్ పొద్దునే మంచిగా వచ్చి చూడొచ్చు. అండ్ ఇదే చెప్పాను, ఇట్స్ లైక్ అ కామన్ లాబీ ఫర్ అస్. ఇక్కడ ఒక రూమ్ ఉంటుంది, ఇక్కడ ఒక రూమ్ ఉంటుంది. అండ్ ఇది మా రూమ్ 201. సో లోపలికి వెళ్ళిపోదాం. సో ఇలా ఉందన్నమాట రూమ్. సో ఇది ఒక మంచి లైక్ కింగ్ సైజ్ బెడ్ అండ్ ఆబ్వియస్లీ ఒక టీవీ. అండ్ ఇక్కడ ఒక ఇలా మీది ఇచ్చారు డ్రెస్సింగ్ టేబుల్ లాగా విత్ చైర్ ఓవర్ హియర్. అండ్ ఇక్కడ వాష్రూమ్ కూడా చూపిస్తాను, కొంచెం చూపిస్తాను. సో ఇది నార్మల్ వాష్రూమ్. సో ఇప్పుడు మేము ఫ్రెష్ అప్ అవ్వాలి. నేను స్నానం చేయలేదు. సో లెట్స్ గో ఫ్రెష్ అప్. సో ఇలా రెడీ అయ్యాను. నేను ఈ డ్రెస్ వేసుకున్నాను. సో మేము అందుకే త్వరగానే రెడీ అయ్యి వెళ్తున్నాము ఇప్పుడు కొండపైకి. సో లెట్స్ గో. మేమైతే ఒక బైక్ రెంట్కి తీసుకున్నామన్నమాట. సో దాంట్లోనే మొత్తం తిరిగాము. మాకైతే చాలా బెనిఫిట్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే మాకు టికెట్ లేకుండే. సో సడన్ ప్లాన్ కాబట్టి మేము సర్వదర్శనంకి వెళ్ళాల్సి వచ్చింది. సో ఇదే నా ఫస్ట్ టైం అనమాట సర్వదర్శనం చేసుకోవడం. అది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉండే. కానీ నాకు ఇంత టైం పడుతుందని తెలీదు. మాకు 16 hours పట్టిందనమాట. మాకు ఇది ఫస్ట్ టైం కాబట్టి మాకు తెలియలేదు. యాక్చువల్గా మనం రీఎంట్రీ చెయ్యొచ్చంట. లైక్ మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ రావచ్చు, వెయిట్ చేయొచ్చు. సో మాకు అది తెలియలేదు. మాకు ఎర్లీ మార్నింగ్ ఎవరో చెప్పారు. సో మేము వెంటనే మళ్ళీ తిరుపతికి వచ్చి మళ్ళీ స్నానం చేసుకొని వెయిట్ చేసి మేము దర్శనం అయితే చేసుకున్నాము. సో ఐ థింక్ కొండ ఎక్కుతున్నప్పుడు స్కూటీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ ఇట్ ఈస్ ఎ బిట్ రిస్క్ఫుల్ ఆల్సో. బట్ ఎంజాయ్ చేయడానికి సీనరీ అండ్ ఆల్ అయితే చాలా నచ్చింది నాకు స్కూటీలో వెళ్ళేటప్పుడు. అండ్ దిగేటప్పుడు కూడా సేమ్ బాగుండే. బట్ కొంచెం భయం వేసింది దిగేటప్పుడు. క్లౌడ్స్ మొత్తం కవర్ చేసేసింది గైస్ సిటీని. అసలు ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో సీనరీ అయితే. చాలా బాగుంది. ఇది మేము ఫస్ట్ టైం ఇలా స్కూటీలో రావడం. సో ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మేమైతే తిరుమల రీచ్ అయిపోయాము. కొండ ఎక్కుతున్నప్పుడు ఎక్కువ టైం పట్టలేదు, కానీ కొండ దిగుతున్నప్పుడు మాత్రం చాలా టైం పట్టింది అనిపించింది మాకు. సో దర్శనం అయ్యాక తిరుమలలో కొన్ని ప్లేసెస్ చూసాము. పాప వినాశనం, శ్రీవారిపాదం, ఇంకా శిలాతోరణం, ధర్మవరం, అటంతా జపాలి అవన్నీ చూసాము. దాని తర్వాత మేము వెంగమాంబకి వెళ్ళాము. సో ఇంత కష్టపడి వెంగమాంబలో తినాలి కాబట్టి వెంగమాంబలో తిని ఇంకా మేము మళ్ళీ తిరుపతికి వెళ్ళిపోయాము. మాకు ఆ రోజు ఈవినింగ్ 7 o'clockకి బస్సు ఉందన్నమాట రిటర్న్ హైదరాబాద్కి. సో మేము అందుకే తిరుపతిలో ఉన్న టెంపుల్స్ అన్నీ విజిట్ చేసాము. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇస్కాన్ తిరుపతి. నేనైతే ఈ టెంపుల్కి వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. చాలా బాగుండే. ఆ తర్వాత మేము తిరుచానూర్ అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము. ఇంకా గోవిందరాజస్వామి టెంపుల్కి కూడా వెళ్ళాము. రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది.
ఆ తర్వాత కొంచెం డిన్నర్ చేశాక మేమైతే బస్ ఎక్కేసాము. సో, ఈ బస్ కొత్త బస్ అనమాట. ఇదే ఫస్ట్ ట్రిప్ తిరుపతి టు హైదరాబాద్ అండ్ మేమే ఫస్ట్ ప్యాసింజర్స్ కూడా. సో, నేనైతే ఇక్కడ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.